హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణలోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమగురు మండలికి అందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే ఈ క్షణంలో, ఈ సందర్భంలో, ఈ వర్తమానంలో ఏ చైతన్యం అయితే ఆ మహామూల చైతన్యం అయితే ఉన్నదో ఆ చైతన్యానికి, నా యొక్క స్వయానికి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఈ క్షణంలో తెలుసుకోగలుగుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి లేట్ లేకుండా జ్ఞానంలోకి వెళ్ళిపోదాం మాస్టర్స్. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విస్తారంగా. అయితే మరచిన దివ్యత్వం మానవుడు దివ్యుడు కాదన్న మాటను మళ్ళీ అంటూ ఉంటే అదే మానవుడిలో ఓ దృఢ విశ్వాసంగా ప్రతిష్టతై తీరుతుంది. మానవుడు సత్య అన్వేషి కనుక గత్యంతరం లేక ఏ అబద్ధాలైనా విని తీరాడు వేరే గత్యంతరం లేక. ఒకప్పుడు మానవుడికి తన వారసత్వం గురించి తన వంశాంకరం గురించి బాగా తెలుసు. ఒకప్పుడు మానవుడికి దైవం అంటే తనకంటే అన్యంగా ఉండే జీవసారం కాదని శాశ్వత వర్తమానంలో అవగతంగా కొనసాగుతున్న స్వీయ మహోన్నత అస్తిత్వమే దైవం అని, దివ్యము, శాశ్వతము, సాక్షాత్తు తానే అయిన ఆత్మ జీవిత శక్తి అయి ఉన్న ఆలోచనే దైవం అని బాగా తెలుసు. ఒకప్పటి మానవుడికి ఈ సత్యం తెలుసు. మహాశక్తి కేంద్రాలైన గొప్ప పిరమిడ్లను సహస్రాబ్దుల పర్యంతరం నిలిపి ఉండేలా సమస్త మానవాళికి తన అంతరంగంలోనే ఉన్న అగ్నిని, తనలోనే స్థితమై ఉన్న దైవాన్ని గురించి తెప్పించే నిమిత్తం మానవుడు మహోన్నతంగా నిర్మించాడు. మీ సుదీర్ఘమైన చరిత్రగతిలో ఎన్నెన్ని విషయాలు జరిగిపోయినా ఇప్పటికీ మానవుడి మహనీయతత్వాన్ని, దివ్యత్వాన్ని రుజువులుగా గుర్తులుగా ఆ పిరమిడ్లు నిలిచే ఉన్నాయి. ఈ తలం మీద తొలి రోజుల్లో తాను దైవమేనన్న స్పష్టమైన ఎరుక ఇంకా ఉన్న రోజుల్లో స్వీయ ఉనికిలో వ్యక్తీకరించబడుతున్న అతి నిర్మల అపరిమిత సంకల్పమే, ఆలోచనే అమరత్వం, శక్తి ప్రదాత కనుక ఆ మానవ దేహధారి వేలాది ఏళ్లపాటు జీవిస్తూ ఉండేవాడు. తొలి జన్మలో అనుభవాల క్రమం సాగుతున్న తరుణంలో నెమ్మదిగా ఆ దివ్య మానవుడు తన దివ్యత్వాన్ని మరచిపోసాగాడు. ఎందుకంటే ఈ అద్భుత పదార్థ నిర్మిత క్రీడాస్థలమే అతడికి ప్రేమ సర్వస్వం అయిపోయింది కనుక. సృష్టించే ఆటే, ఆ ఆట అనుభవాలే అతడికి అతి ముఖ్యమయ్యి పోయాయి కనుక ఈ సృజనాత్మకతను వ్యక్తీకరించే ప్రయత్నంలో ఆ వ్యవహారాన్ని కొనసాగిస్తున్న ఈ
శరీర వాహనాన్ని నిలిపి ఉంచుకునే ప్రయత్నంలో అపరిమిత సంకల్ప సంవిధాన నిష్ణాతుడు మహోత్కృష్ట ప్రాణి అయిన మానవుడు ప్రాణరక్షణ, అసూయ, స్వార్థం అనే సంకుచిత అనుభవాలను సంభవించడం ప్రారంభించాడు. మానవుడి ఉనికి, అస్తిత్వం, మానవాత్మ తేజస్సులు శాశ్వతం, దేనితోనూ మార్పు చెందని స్థితి అది. కానీ దేవుళ్ళు భూమి మీద బంకమట్టితో తమ కోసం సృష్టించుకున్న దేహం, ఆ దేహాన్ని ధరిస్తున్న శాశ్వతుడి ఆలోచనల వల్లే అలసి సొలసి విసర్జించబడి హతమవుతుంది. మానవుడు ఏ ఆలోచనలను స్వీకరించి అనుభవిస్తున్నాడో అవే తనని దేహంలో సంభవిస్తున్నాయి. ఆ శరీరాకృతే మానవ సామ్రాజ్యపు తుది భాగం కనుక ఆ దేహాకృతిని ఎలా నిలబెట్టి ఉంచుతుంది? ఆ దేహధారి ఆలోచనే కనుక. ప్రాణరక్షణ ప్రబలమైన ధోరణిగా అనుభవాలు ప్రవృద్ధమవుతున్న తరుణంలో తన అంతరంగంలోని శాశ్వత జీవశక్తిని వెలిగించే ఆలోచన పటిమను, సంకల్ప శక్తిని కొంతగా ఆ దివ్య మానవుడు పోగొట్టుకోసాగాడు. తత్ఫలితంగా అతని శరీరం పతనమైపోసాగింది. శరీరం కృశించిపోతూ ఉన్నప్పుడు మానవుని విచక్షణ జ్ఞానం కూడా తగ్గిపోసాగింది. బుద్ధి కౌశల్యం తగ్గిపోతూ ఉన్న తరుణంలో ఓ భయం మానవ చైతన్యాన్ని ఆక్రమించసాగింది. భయం మానవ ఆలోచనల ఆవరణలో ఓ అంతర్భాగంగా, ఓ ప్రవృత్తిగా తయారైన వెంటనే ఆ భయశక్తి ప్రభావ ఫలితాల పర్యవసానంగా అనారోగ్యాల, రోగాల, మరణాల బాధల మానవ శరీరానికి వాటిల్లసాగాయి. అవన్నీ మీద ఆవిర్భవించిన ఆదిమ నాగరికతలు మహాప్రజ్ఞనే సొంతం చేసుకొని ఉన్నప్పటికీ అప్పటి వారు అవధులు లేని అపరిమిత ఆలోచన తేజం, మృత్యువు కోసం వారి ఎదురుచూపుల వల్ల, బ్రతుకు మీద బలీనమైన ఆశల వల్ల క్రమేపీ మందగించసాగింది. మృత్యు భయంలోంచి పుట్టుకొస్తున్న ఆ బ్రతుకు తీపే ఓ సహజ జీవితేచ్ఛగా భావితరాలకు పౌరుషత్వంగా సంక్రమించి ఏ ఆలోచనలను మానవుడు సాగిస్తున్నా అవి మానవ జీవ కణాల జన్యు వ్యవస్థలో నిక్షిప్తమై తీరుతుంది కనుక మీరు మీ తమ సృజనాత్మక తత్వాన్ని దేహ స్వరూపాలతో అనుభవించి గ్రహించే సంకల్పాలతో పదార్థ పరిమితుల్లో దేవుళ్ళు ప్రవేశించారు. కానీ దేవుళ్ళు పరిమిత తత్వాన్ని మానవుడిగా అనుభవిస్తున్న సమయంలో తమకు తెలియకుండానే దేహానుభవాల బంధంలో చిక్కుకుపోయారు. ప్రతి దైవము తన తొలి మరణానుభవాన్ని పొందిన వెంటనే అనంత శూన్యంగా అభివర్ణించబడే ఓ శూన్యావరణంలోకి చేరుకోసాగాడు. ఆ శూన్యం సచేతనాత్మక, సర్వజ్ఞ, దివ్య ప్రజ్ఞ లోకి
అద్భుతంగా తిరిగి మరి చేర్చని భౌతిక పదార్థ తలానికి మరలి రాలేని ఓ తేజ పరిమాణపు అనంతావరణ భరించగలిగే ఊరట తన ఆలోచన సంవిధానంలో పరిమిత ధోరణులను నిర్మించుకొని సంభవిస్తున్నందువల్ల దైవం మళ్ళీ తన పరిమితానంత ఆలోచన తలంకి తిరిగి రాలేకపోయాడు. జీవితంలో కొనసాగడం కోసం ఈ పదార్థ నిర్మిత క్రీడా రంగాన్ని ఓ అద్భుతానుభవంగా గ్రహించిన దైవం మళ్ళీ ఇక్కడికే తిరిగి రావడానికి ఉబలాట పడిసాగాడు, ఉవ్విళ్ళూరసాగాడు, ఆతృత పడ్డసాగాడు, బెంగ పెట్టుకోసాగాడు. ఫలితంగా దైవం మళ్ళీ మరో మానవ దేహాన్ని పదార్థ తలంలో తన వ్యక్తీకరణను కొనసాగించడానికి గత జన్మలో తానే ఏర్పరచుకున్న స్వయం సంకుచిత సంవిధానాన్ని అనంతాలోచన సర్వస్వ పరివ్యాప్తంలో సమన్వయాన్ని కుదిర్చి సాధించడానికి తన వంశాంకురం నుంచే కల్పించుకొని ధరించి జన్మించాడు. భౌతిక పదార్థం పరిమితపు విశేషాలని మరింతగా గ్రహించసాగిన ఆ దైవం మరింత సంకుచిత ఆలోచన తత్వాన్ని ప్రాప్తించుకుంటూ ఆ పరిమిత తత్వంలోనే మరింతగా కూరుకుపోయాడు. జనన మరణాల జీవిత చక్రం పరిభ్రమణ ప్రారంభం ప్రదర్శనా స్థలమైన నిరూపణ వేదిక అయిన దృశ్య జగత్ తలం మీద ఈ విధంగానే జరిగింది. జీవితంలో తమ సాహసాలను కొనసాగించడం కోసం మానవాకారంలో మళ్ళీ తిరిగి వస్తున్న క్రమంలో ఈ భూతలమే జీవిత సర్వస్వంగా తయారై ఆ దైవాలు తమ వారసత్వాన్ని దివ్యత్వాన్ని మరచిపోయారు. దైవం అంటే సర్వస్వం అని సంకల్పాల ఆలోచనల సర్వస్వం అని వారిప్పుడు అనుకోవడం లేదు. అనంత నిర్మల ఆలోచన తలంలోకి స్వీయ సంకల్పాలతో తిరిగి చేరుకోగలమన్న సర్వప్రజ్ఞ పరిమిత ఉనికి తత్వం వాళ్లలో ఇప్పుడు లేదు. ఆది నుంచి తాముంటూ వ్యక్తీకరించగలుగుతున్న మహా చైతన్య తలంలో వాళ్ళిప్పుడు లేరు. పరిమిత గోళాల్లోనే పరిమిత సంకల్పాలతోనే తమ అనుభవాలను పశ్చాత్తాపాలతో వ్యర్థాలతో బాధపడుతారు. అలా చేసి ఉంటే బాగుండే వ్యక్తీకరించబడిన ఇతర చైతన్యాల ఆవిర్భావం ఆ విధంగానే జరిగి పరిమిత స్వర్గాలు పరిమిత గోళాలు అన్నవి ఏర్పడ్డాయి. అర్థం చేసుకోవాల్సిన కర్మలను వాళ్లకు సాధారణత్వాన్ని మరచిపోయిన విగత జీవులందరూ తమ మరణానంతరం తమ అనంతపు పరిధుల మేరకు ఆ తరువాతే సామూహిక చైతన్య సంకల్పాల తీరుకు తిరిగిన విధంగా ఆ తలంలో జీవిత అనుభవాన్ని పొందగలుగుతూ ఉంటారు. చేసి ఉండాల్సిన పనిని పూర్తి చేయడానికే తిరిగి వచ్చానంటారా ఇక్కడికి మళ్ళీ? మరి అదేమిటో నాకు తెలియనే స్థితిని ఎప్పుడు రామ్తా మాస్టర్. అదే స్వామి, దైవాలు మానవులై అర్థం చేసుకునేంత అమరత్వాన్ని పూర్తిగా మరచిపోయిన వారై పని చేయండి. సర్వశక్తి జీవించడం, సర్వశక్తి సర్వజ్ఞ ఆశయాన్ని తమలోనే ఉన్నాయన్న సత్యాన్ని తెలుసుకోలేని వారై హృదయపూర్వకంగా మానవుల అహంకారానికి బలి
మానవులు కాసాగారు. అతి త్వరలోనే తమ నిగూఢ శక్తులతో కొనసాగుతూ ఉంటుంది. నిగూఢ శక్తులతో స్వామి అయితే ప్రత్యేకించి నేను అసమాన పరిజ్ఞానంతో దైవాన్ని తాము జీవిత అవకాశంలో కూడా తెలుసుకున్నామని ప్రకటించుకుంటూ పోయేది ఏది లేదని మీరు అంటున్నారా? రామ్తా మాస్టర్ పోగు చేసుకున్న అనుభూతుల అనుభూతుల సర్వస్వమే వివేకం. బంగారు స్వామి ఈ భూమి మీదకు వస్తున్న జీవ చైతన్యాల అన్నింటినీ అనుభవించగా అన్నిటినీ అనుభవించగా ఉంచుతున్నది వివేకం మాత్రమే. మీరు అనుభవించిన ఆ అనుభవాలు ఏ అనుభూతులు మళ్ళీ మీకు ప్రాప్తి గుడ్డులాగా తయారయ్యాడు కనుక పునరావృతం కావాలన్న సంకల్పం మీకు దురదృష్టాలు అప్పటి వరకు మీరు అర్థం అన్న విషయాలే మీలో సాఫల్యాన్ని వివేకాన్ని నిర్మించగలబోయే సాహసాలే మీలో ఉద్రేకాలు చెబుతూ కలిగిస్తూ బలాన్ని ఊరిస్తూ మీలో కంపనాన్ని పెంచుకునే ప్రయత్నాలు, సంక్షోభాన్ని, సందేహాల్ని రేపుతూ నిరంతరం మిమ్మల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. సహజ ప్రకృతి నైజంతో మీరుగానే స్థితులై ఉంటే మీ అంతర్వాణి వినిపిస్తున్న మాటల్ని భయభ్రాంతుల్ని చేసేవారు అనుసరిస్తే తన అత్యంత సౌందర్యం నుంచి తన శాశ్వత దివ్యోన్నత ప్రజ్ఞ మానవుడిని మరింతగా దూరం చేసే మతాల ఆవిర్భావం ఈ భూతలం మీద ఇలాగే జరిగింది. మహా తెలివైనదే మతం. మానవుడిని శాసించి తీర్చడానికి, పరిపాలించడానికి కత్తిని ఉపయోగించాల్సిన అవసరమే లేదు. దానికి మానవుడు అందుకోలేనంత అవసరం అని దూరంలో భగవంతుడు మీలో భగవంతుడవుతాడు. జీవించే మానవుడు సర్వప్రజ్ఞ కొనసాగుతూ సర్వశక్తిత్వాన్ని సమన్వితుడు ఆశయంగా ఒకే ఒక్క బోధనను ఎప్పుడు చేస్తూ ఉంటే అంతే శాశ్వతమైనది ఆత్మ ప్రేమ. ఆత్మ గురించి శాశ్వత స్మృతే ఆత్మ అని జన్మల అనుభవాలు దానికి ఉంటాయని పూర్తి అయిపోయింది. తగినన్ని సార్లు విషయాన్ని మానవుడికి మళ్ళీ బోధించి చెబుతూ ఉంటే అది ఎంతగా వక్రీకరించబడిన జ్ఞానాన్నైనా అదే ఓ నిశ్చిత వాస్తవంగా చివరికి తయారై తీరుతుంది. జీవసారం సత్యాన్వేషణ చేస్తున్న అతి భయస్థుడు ఏ మాత్రం చిత్ర సైన్యము లేని పిరికి వాడైన మానవుడు నిరాశలతో ఏ మాత్రం ఊహంతా దొరికిన పట్టుకొని వేలాడడానికి సిద్ధపడుతూ తయారవ్వడం కోసం మీ యావత్ శక్తిని వినియోగిస్తూ గత్యంతరము కల్పించని పరిస్థితుల్లో ఆశ్రయించడానికి, స్వీకరించడానికి, విశ్వసించడానికి ఏ అబద్ధాలైనా విని తీరతాడు. కాబట్టి మానవుడికి దైవం బాహ్యంలో ఎక్కడో ఉన్నాడు అన్న మాటను అతడు దౌర్భాగ్యుడు, కిరాతకుడు అన్న మాటను పలుమార్లు పదే చెబుతూ ఉంటే ఆ ఆలోచనలో మానవుడి అంతరంగంలో ఆత్మస్మృతిలో దృఢంగా ప్రతిష్ఠించబడుతుంది. ఆ ఆత్మస్మృతిని పరివర్తించడం ఎంతో కష్టసాధ్యం. వేలాది సంవత్సరాల పాటు ఈ భూతలం మీద ఈ ప్రయత్నమే సాగుతుంది. అతి సామాన్యమైన ఈ మానవ జీవాలు ఓ జన్మ తరువాత మరో జన్మకి మళ్ళీ తిరిగి వస్తారు. నిరంతరం ఈ బోధనల ఆశ్రయంలోకే పడిపోసాగాయి.
పాపులమే అన్న తమ ఉనికి బాహ్యంలోనే ఎక్కడో దైవం ఉన్నాడు అన్నది నిజంగా తాము దివ్యులు కాము అన్నది దైవాన్ని గ్రహించగలిగే ఏకైక పద్ధతి, దివ్యత్వానికే చేర్చే ఏకైక మార్గము ప్రవక్తల మతాచార్యుల మతస్థల ఏలుబడికి విధేయులై ఉండడమే అన్న దృఢ నిశ్చయాలు ఆ జీవాలలో బలంగా ఏర్పడిపోయాయి. చూసారా అండి ఎంత అద్భుతంగా ఉందో చూడు. ఇట్లా మతాలు, ఈ శాందసాలు, ఈ నమ్మకాలు, జ్యోతిష్యాలు ఇవన్నీ అలా చెప్పి భయపెట్టేసి మనుషుల్ని ఆ భయానికి లోన్ చేసి నువ్వు ఏమి కాదు, నీ వల్ల ఏం కాదు, నువ్వేం చేయలేవు, దైవం వేరే ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు, దైవం తప్ప నేను ఎవరు కాపాడలేరు అని చెప్పి ఇట్లా భయాలతో నింపేశారు.